ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే దీనికి తోడు వంట నూనె కూడా చేరింది. దేశంలో మొన్నటిదాకా స్థిరంగా ఉన్న నూనె ధరలు మరింత పెరిగాయి. ముడి రిఫైన్డ్ వంట నూనెలపై కేంద్రం దిగుమతి సుంకం 20% పెంచడంతో వంట నూనె కొనాలంటే సామాన్య ప్రజలకు పెను భారంగా మారింది. దీంతో ప్రజలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ఆయిల్ రేట్స్, సేల్స్పై మరింత సమాచారం హరిత అందిస్తారు. దేశవ్యాప్తంగా సామాన్యులకి నూనె ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ పెంచడంతో భారీగా నూనె ధరలు, ముఖ్యంగా వంట నూనె ధరలపైన ఈ ప్రభావం కనిపిస్తుంది. ప్రజెంట్ మనం హైదరాబాద్లోని సూపర్ మార్కెట్స్ కావచ్చు, రైతు బజార్లలోని షాప్స్ వద్ద చూడొచ్చు. దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా సామాన్యులు కొనేది కుకింగ్ ఆయిల్లో గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, అట్లా పామ్ ఆయిల్ కొంటుంటారు. ప్రస్తుతం వాటి రేట్లు ఎట్లా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు షాప్ నిర్వాహకులు ఉన్నారు. అన్న, చెప్పండి, ఎట్లా ఉంది అసలు? రేట్లు ఎట్లా పెరిగినాయి ఈ మధ్యకాలంలో? ఎన్ని రోజుల నుంచి రేట్లు పెరిగాయి? పోయిన శనివారం నుంచి ఈ శనివారం వరకే మేడం. కనీసం 20 రూపాయల నుంచి 30 రూపాయలు పెరిగింది ఒక్కొక్క లీటర్ మీద. ఏకమైన ఒకటేసారి 15 రూపాయలు పెరిగింది, తర్వాత 2 రూపాయలు, తర్వాత 4 రూపాయలు, అట 130 అయింది. ఆడికి 130 లాస్ట్ అమ్ముతున్నాం. ఏ ఆయిల్స్ మీద ఎక్కువ రేట్స్ ఉన్నాయి? పామ్ ఆయిల్ ఎక్కువనే, అది గరిబోడు తినే ఆయిల్ మేడం. రైస్ బ్రాండ్ తక్కువ, అది 130. రైస్ బ్రాండ్ కంటే దాటిపోయింది. అది సన్ఫ్లవర్ కంటే కూడా. సన్ఫ్లవర్ మీద ఎంత పెరిగింది? సన్ఫ్లవర్ మీద 20 రూపాయలు పెరిగింది ఈ వారం రోజులనే. పామ్ ఆయిల్ అది కూడా 30 రూపాయలు పెరిగింది. అది మేమమ్మ గానుగ నూనె చూస్ చేసుకుంటాము. ఈ హాట్ ప్రెస్ మంచిది కాదు, కోల్డ్ ప్రెస్ మంచిది అంటున్నారు కదా అని మేము కొంచెం ఎక్కువైనా స్పెండ్ చేసి గానుగ నూనె వాడుతున్నాం. సో ఆయిల్ రేట్స్ ఎక్కువే ఉన్నాయి, 600, 700 అట్లా ఉన్నాయి గానుగ నూనెలు. బట్ మరి హెల్త్ కోసం స్పెండ్ చేయాలి కదా, అందుకని స్పెండ్ చేస్తున్నాం. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ చాలా ఎఫెక్ట్ అవుతారండి. మరి అవుతారు కదా, ఆయిల్ లేకుండా ఇండియన్ కుకింగ్ అవ్వదు. సో న్యాచురలీ ఇట్ ఎఫెక్ట్స్ దెమ్. యా, ఐ నో, టు సపోర్ట్ యా త్రూ రేషన్ షాప్స్ అండ్ అదర్ పబ్లిక్ అవుట్లెట్స్. వాళ్ళు కొంచెం హెల్ప్ చేయాలి. అండ్ అంటే మనకు మిడిల్ క్లాస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ లేనిది ఏ కుకింగ్ అనేది జరగదు. దాని మీద ఇంత ఇంపోర్ట్ డ్యూటీ పెంచుతుంది సెంట్రల్ గవర్నమెంట్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? తగ్గించి అంటే ఇట్లాంటివి కామన్ మ్యాన్కి పనికొచ్చే వాటి మీద ఇంపోర్ట్ డ్యూటీసు, జిఎస్టీసు ఇవన్నీ కొంచెం ఆలోచించాలి గవర్నమెంట్. ఓకే, అప్పర్ మిడిల్ క్లాస్, హైలీ సాలరీడ్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు ఏదైనా. కానీ ఆయిల్ ఇట్లాంటివి లేనిదే మన కుకింగ్ జరగదు కాబట్టి అది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. 20% సుంకం భరించడం వల్ల బాగా 130, 140 రూపీస్, ఆయిల్ కూడా 20 రూపీస్, 30 రూపీస్ పెరిగింది. కూరగాయలు వచ్చేసి కూడా ఈ కవర్ వచ్చేసి ఒక కవర్లో తీసుకుంటే 600, 700 అవుతుంది. బాగా రేట్లు. ఇవిను ఫ్రూట్స్ కూడా అలాగైనాయి బాగా. అప్పుడు 80 రూపీస్, 70 రూపీస్ పైనాపిల్ ఉండేది, ఇప్పుడు 130 రూపీస్ పైనాపిల్ కూడా. వాటర్ మిలన్ 15 ఉండేది, అది 30, 35 అయింది. ఫ్రూట్స్, కూరగాయలు, ఆయిల్ రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. ఇంకా మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే చాలా కష్టం అయిపోతుంది. వస్తున్నాయి కాబట్టి ఆయిల్ కూడా పెరగడం అనేది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. బట్ కామన్ పీపుల్ గురించి ఆలోచిస్తే మాత్రం ఇట్ ఈస్ టెరిఫిక్. చాలా మామూలుగా అయితే 100 రూపీస్ ఉండేది, 90 ఉండేది, అదే ఎక్కువ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 150 మినిమం. దట్ ఈస్ వెరీ మచ్ స్ట్రెయిన్ ఫర్ ద కామన్ పీపుల్. గెస్ట్లు వచ్చినా కొంచెం కష్టమే అనిపిస్తుంది ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళు ఇంకా ఆలోచించండి. పచ్చళ్ళు పెట్టాలన్న ఏదన్నా, అవును, అన్నీ ఎక్స్పెన్సివే. ఎట్లా ఉన్నాయి మేడం రేట్స్? చాలా టూ మచ్గా ఉన్నాయి. బీన్స్ అయితే, ఉల్లిపాయలు అవన్నీ, తర్వాత టమాటా ఒకటి కొంచెం తగ్గింది. బట్ ఉల్లిపాయలు అన్నీను ఆల్మోస్ట్ అన్ని 100 దాటిపోయి ఈ మధ్య కాలంలో ఆయిల్ రేట్స్ అన్ని చాలా ఎక్కువ. ఆయిల్ లేనిది ఏమంటారు? మరి ఏం చేస్తాం, మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అది గవర్నమెంట్ కొంచెం పట్టించుకోవాలి. కొంచెం రేట్స్కి ఇక్కడికి వచ్చిన ఈ సేమ్ రేట్స్, బయట అలాగే ఉన్నది, ఇక్కడ అలాగే ఉన్నాయి రేట్స్ అన్నీ 100. ఏవి బిలో 100 లేదు, అబోవ్ 100. అక్క, చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఇప్పుడు రేట్స్? ముఖ్యంగా ఈ ఆయిల్ రేట్స్ పెరిగాయి కదా, సేల్స్ ఎట్లా జరుగుతున్నాయి? సేల్స్ అయితే తగ్గింది, ముందులా లేవు. అన్ని రేట్స్ డైలీ చేంజ్ అవ్వడం వల్ల మనకేమంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. గిరాకీ చెప్పడానికి కూడా ప్రాబ్లం అయిపోతుంది.
ఇప్పుడు మన పామాయిల్ 90 రూపీస్ ఉండే, ఇప్పుడు 115 రూపాయలు. అది డైలీ మారుస్తున్నారు రేట్స్. దాని కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది అమ్మడానికి. పామాయిల్ పైన మనకి 25 రూపీస్ పెరిగింది. మన 1 లీటర్ గోల్డ్ డ్రాప్ కూడా మనకి 120, 110 అట్లా ఉండే, అది 25 రూపీస్ పెరిగింది 1 లీటర్కి. 5 లీటర్స్లో 100, 120 రూపీస్ పెరిగినాయి. మన టిన్స్ కేజెస్లో అయితే 200 పైన పెరిగింది ఒక టిన్కి. చాలా 17, 16, 80 అట్లా ఉంటే 2000 పైన ఉంది. 2025 ప్లస్ అది మారుతున్నాయి డైలీ రేట్స్. డైలీ పెంచుతూ ఉన్నారు. ఇంకా అది కన్ఫర్మ్ లేదు మనకి, తీసుకోవడానికి కూడా మాకు కొద్దిగా ప్రాబ్లమే. రేట్స్ దాని మనం పడిపోయినా తెలియదు, అన్ని ఇప్పుడైతే పెరుగుతున్నాయి రేట్స్. దాంతో కొద్దిగా మనకి ఎఫెక్ట్ అయితే పడుతుంది. గిరాకు కూడా నిన్ననే ఇంత ఇచ్చిండ్రు, మళ్ళీ ఇవాళ ఇంత ఇస్తున్నారు, అది మాకు ప్రాబ్లమే. వచ్చిన ప్రతి వాళ్ళకి చెప్పాలంటే మాకు ఇబ్బంది కదా. చాలా డిఫరెన్స్. మనకి ఇంటి వాళ్ళు వస్తారు, హోటల్ వాళ్ళు వస్తారు, షాప్స్ ఇట్లా చిన్న షాప్స్ వాళ్ళు కూడా వస్తారు. తక్కువ. వంట నూనెల దిగుమతి పైన కేంద్రం తీసుకొచ్చిన ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడంతో ఇటు సామాన్యులకైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వంటింటి బడ్జెట్ పైన ఇది తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని కూడా ఇటు కస్టమర్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇది ప్రజెంట్ హైదరాబాద్లో ఆయిల్ రేట్స్, సేల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.